లక్ష్మీదేవికి చంచల, నిత్య సంచారిణి, అశాశ్వత అనే పేర్లు ఉన్నాయి కదా. ఎందుకు లక్ష్మీదేవి స్థిరంగా ఎక్కడో ఒక చోటు ఉండదు? ఎందుకని అంటే ద్రవయతీతి అన్న రూపం ఎలాంటిదో లక్ష్యార్థే అన్న రూపం కూడా అలాంటిదే. చూపులు చంచలమైనవి. ఒక చోట స్థిరంగా మన చూపులను నిలపగలుగుతామా? చంచలంగా మనం చూపులని మారుస్తూనే ఉంటాం అన్నట్టు చట్టం ప్రకారం ఎవరినైనా 20 సెకండ్ల కంటే మించి తేరిపార చూస్తే అది నేరం. దాన్ని మనం ఆంగ్లంలో స్టేరింగ్ అంటాం. 20 సెకండ్ల కంటే మించి ఎవరినైనా మనం చూస్తే అది నేరం. ఇది ఎలాగో లక్ష్మీదేవి కూడా ఎవరి వద్ద కూడా అధిక కాలం స్థిరంగా నివాసం చెయ్యదు. ఎలా వస్తుందో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. కరిమింగిన వెలగపండు తథ్యము సుమతి అని మనకు సుమతి శతకకారుడు పూర్వం చెప్పే ఉన్నాడు. సిరిదా వచ్చిన వచ్చును సలడితముగా నారికేళ సల్లెము భంగిన్ సిరిదా పోయిన పోవును. వెలగపండులో కరి అనే పేరిట ఉన్న ఒకానొక చిన్న జీవి పురుగు లోన ఎలా చేరిందో తెలియదు. ఉన్న వెలగపండు గుజ్జు అంతా కూడా తినేస్తుంది. మరి ఏం చేసిందో తెలవదు. వెలగపండు పైకి మాత్రం ఉంటుంది, లోన గుజ్జు ఉండదు. ఆ పురుగు కూడా కనపడదు. మనం పగుల కొడితే ఒక్క పురుగు ఎక్కడో కనిపిస్తుంది, గుజ్జంతా మాయం చేస్తుంది. ఇది ఎలాగో లక్ష్మీదేవి కూడా చంచలాయై నమః పాదో పూజయామి, చపలాయై నమః జాననీ పూజయామి. ఇలా మనం అమ్మవారిని పూజించేటటువంటి సమయంలో చంచలాయై నమః చపలాయై నమః అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. సంపద ఉన్నది కదా అని పొంగిపోకూడదు. ఆ సంపదను నిరంతరం వృద్ధి పెంపొందింపజేసుకునే క్రమంలో సవ్యమైన మార్గాలలో పెట్టుబడులు పెట్టాలి. ద్రవయతి అని ద్రవ్యానికి ఉండేటటువంటి నిర్వచనం, కరిగిపోయేది అని అర్థం. డబ్బుకు యజమాని ఉండడు, ఎవరి వద్ద ఉంటే వారిదే ఆ డబ్బు. అధికంగా ఉన్న డబ్బు భూమిలో దాచిపెట్టినట్లయితే అది రాజుకు స్వంతమవుతుంది. అలాగే భవిష్యత్ తరాల కోసం అని భద్రపరిచినట్లయితే వారు ఆ ద్రవ్యాన్ని వృధాపరచవచ్చు. కనుక ద్రవ్యాన్ని వినియోగించాలి, దానం చెయ్యాలి. ఇది శాస్త్ర ప్రమాణం. కనుకనే ద్రవయతీతి ద్రవ్యం అంటుంది నిర్మాణ వాక్యం. నీ పిల్లలు మంచివారైతే నీ ద్రవ్యాన్ని ఆశించరు. నీ పిల్లలు దుర్మార్గులైతే నీ ద్రవ్యాన్ని మిగిల్చరు. అలాంటప్పుడు ఆ ద్రవ్యం నాకు పరిమిత కాలం కాకుండా దీర్ఘకాలం నా వద్దే ఉంటుంది అనేటటువంటి ఆశతో వ్యయపరచకుండా భద్రపరచుకోవడంలో ఉండే ఆనందం ఏమిటి? ఆందోళన కాక ఉన్న డబ్బును వ్యయపరచి పుణ్యబలం పెంచుకోవాలి, ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. ఇది అర్థం.